వాణి కార్యక్రమంలో ప్రజలు వారి సమస్యలు చెప్పుకోవడానికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. లాంగ్ డ్రైవ్ కార్ సెంటర్ కంపెనీలో వర్క్ చేస్తున్న కొంతమంది యువకులు తమ సమస్యను చెప్పుకోవడానికి ప్రజావానికి వచ్చారు. వారి పనిచేస్తున్న సంస్థ యాజమాన్యం 2 సంవత్సరాలు అగ్రిమెంట్ రాయించుకొని ఆ గడువు పూర్తి అయిన తర్వాత కూడా బయటకు పంపకుండా చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. కార్యక్రమంలో మాత్రము చాలా ఘోరమైన బాధితులు కూడా ఇక్కడ ఉన్నారు. కొప్పుల హరిదీప్ రెడ్డి వల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. చెప్పలేని మా ప్రైవేట్ పార్ట్లలో కూడా మమ్మల్ని హింసించారు. ఇక్కడ మమ్మల్ని మేమే కాదు, మాతో పాటు కొన్ని వేల మంది కూడా బాధితులుగా మిగిలిపోయారు. ఈ లాంగ్ డ్రైవ్ కంపెనీ వాళ్ళ ద్వారా మేము మా ప్రాణ నష్టమే జరగబోతుంది. మాకు ప్రాణహాని తలపెడుతున్నారు. మమ్మల్ని స్వయంగా మరి కొప్పుల హరిదీప్ గారే మమ్మల్ని గొంతు పిసికి మమ్మల్ని చంపడానికి ట్రై చేశారని కూడా ఇక్కడ బాధితులు ప్రజావాణి దగ్గరికి మాత్రం న్యాయం కావాలని రావడం జరిగింది. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ప్రాబ్లం ఏంటి, ఇంతవరకు ఎందుకు వచ్చింది, వాళ్ళ ఒంటి మీద గాయాలు కూడా ఉన్నాయి. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. భయ్యా చెప్పండి అసలు ఏం జరిగింది? నేను వచ్చేసి నా పేరు యోగి, నాతో పాటు ఇంకా 6గురిని అయితే తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి మరైతే మమ్మల్ని కొట్టారు. ఎలా కొట్టారంటే అసలుకి మేము ఎంత అడుగుతున్నా సరే చెప్పట్లేరు, ఎంత అడుగుతున్నాడో చెప్తలేడు. నన్నేమో వేరే కంపెనీ వాడు, వీడి వల్లనే మన బిజినెస్ డౌన్ అవుతుందని చెప్పి నన్ను కొట్టారు. మిగతా వాళ్ళని అయితే మీరు ఎందుకు బంద్ చేస్తారు, బంద్ చేసింది కాక వేరే కంపెనీస్కి ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నారు చెప్పి వాళ్ళని కొట్టారు. ఎంత ఘోరంగా కొట్టారంటే రాడ్లతోటి, ట్యూబ్లతోటి, టైర్లతోటి, కట్టెలతోటి గడ్డపార తీసుకొని పొడుస్తాను వచ్చారు. మెడని చూస్తే మెడని పిసికేశారు. చేతులతోటి దగ్గర బాడీ గార్డ్స్ మొత్తం అందరు పెద్ద బౌన్సర్స్ వాళ్ళని కింద పండ పెట్టేసి కడుపులో దొక్కారు. మా ఫ్రెండ్ ఒక తనకి అపెండిక్స్ అయితే ఆపరేషన్ అయింది. అతనికి అపెండిక్స్ ఆపరేషన్ అయింది. అన్న ప్లీజ్ అతను కొట్టకండి అంటున్నా సరే అని కడుపులో గుద్దడంతో తన బ్యాక్ అయితే తిరిగింది. తనకి నడవడం కూడా ఇప్పటికైతే రావట్లేదు. మా ప్రైవేట్ పార్ట్స్లో అయితే చెప్పలేనంత ఘోరంగా కొట్టారు. ఇంకా అసలుకి చెప్పుకోలేని పరిస్థితి. లాస్ట్కి ఎంత మెంటల్ స్టేజ్కి వెళ్ళిపోయినామంటే పక్కన బీర్ బాటిల్ ఉంటే బీర్ బాటిల్ పలగొట్టుకొని మేము వాళ్ళు చంపడం ఏంది, మేము పొడుచుకొని చచ్చిపోదామని స్టేజ్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్కి వాళ్ళు కాళ్ళు కూడా నాకాము. ఈ లాంగ్ డ్రైవ్ బాధితులు మరొకరు కూడా మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఒంటి నిండా ఇన్ని గాయాలున్నాయి, ఎందుకు ఇంత అరాచకంగా కూడా మరి వీళ్ళ మీద దాడి చేశారో ఇంకొక బాధితుడు కూడా ఇక్కడే ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. భయ్య అసలు ఏం జరిగింది, ఎందుకు మరి ఇంత అరాచకంగా ఇంత ఘోరంగా కూడా వాళ్ళు మీ పట్ల స్పందించడం జరిగింది, అసలు ఏం జరిగింది? కొప్పుల హరిదీప్ రెడ్డి లాంగ్ డ్రైవ్ కార్స్ హెడ్ తన పేరు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ప్రీవియస్ వీడియోస్ కూడా వెళ్ళినాయి. దాంట్లో ఎట్లా అంటే ఎంప్లాయీస్ ప్రకారంగా సరిగా నడవదండి. అందరు అంటారు లాంగ్ డ్రైవ్ కార్స్ అని నంబర్ 1 అని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడ మీరు ఏ ఎంప్లాయీని అడిగినా, ఇప్పటికి 400 మెంబర్స్ని పనిచేస్తారు, ఏ ఎంప్లాయీని అడిగినా కూడా అక్కడ ఏది మ్యాటర్ చక్కగా నడవదు. ఎప్పుడు చూసినా కొట్టడం, తిట్టడం, చిన్నదానికి అతని దగ్గర కోట్లు సంపాదించుకొని వెనకాల పెట్టుకున్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్ పొలిటికల్గా కూడా బ్యాక్గ్రౌండ్గా చాలా వచ్చేసింది, పొలిటికల్గా కూడా దిగిండు. ఇట్లా నా దగ్గర ఇంత ఉంది, నా దగ్గర ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది అనే నమ్మకంతో ఇప్పుడు ఇక కోపాలు చూపించడం, ఆడవాళ్ళని లొంగ తీసుకోవడం, నచ్చిన అమ్మాయిని ఇష్టపడి ఇక సెక్షువల్ హరాస్మెంట్ చేయడము, ఇట్లాంటివన్నీ చాలా నడుస్తున్నాయి, చాలా చేస్తున్నారు. ఈరోజు మీకు ఇప్పుడు వాళ్ళు అంత చిత్రహింసలు పెట్టారంటున్నారు కదా, మీకు గాయాలు ఏమన్నా అయినాయా, ఎట్లా ఏంటి ఒకసారి చూపిస్తారా? చాలా కొట్టారండి. 3 days నాన్ స్టాప్ కొట్టారు కదా, చంపేద్దాం అనుకున్నట్టు ఆగిర్రు అంటే. ఓకే, చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా కూడా గోళ్ళతో గీకిన ఘాట్లు కూడా ఉన్నాయి మనకి. ఇది మొత్తం రబ్బర్ లెదర్తో మరి కొట్టి హింసించి కూడా ఇట్లా గీరి వీటితో కూడా మరి టార్చర్గా కూడా వీళ్ళకు చెప్పరాని ప్రైవేట్ ప్లేస్లలో కూడా చాలా చిత్రహింసలకి ఆయిల్ పోసి అంత ఘోరంగా కూడా అవమానించడం కూడా జరిగింది. స్వయంగా చూస్తున్నాం కూడా. ఇలాగే ఇద్దరే కాదు, ఇక్కడ ఉన్నది బాధితులు చాలామంది కూడా ఇలాగే వాళ్ళను కూడా చాలా ఘోరంగా కూడా హింసిస్తున్నారు అని కూడా చెప్తున్నారు. మేము లాస్ట్ లో సో అగ్రిమెంట్ 1 year అగ్రిమెంట్ అండ్ శాలరీ కట్ చేస్తామన్నాక, సో మాకు 1 year ఉంటేనే ఉండాలి అన్నాక మేము వెళ్ళిపోయాము. సో నేను స్టడీ చేస్తున్నా, స్టడీ కంటిన్యూ చేయాలని వెళ్ళిపోయి నేను వేరే కంపెనీలో జాయిన్ అయినాక నా ఫ్రెండ్స్కి జాబ్ లేదు. సో అందరం కలిసి మాట్లాడుకున్నాం, మేము జాబ్ ఎత్తుకుందామని నార్మల్గా డిస్కషన్ కోసం ఒక ప్లేస్కి వెళ్ళినాక శరత్ అనే అబ్బాయి కార్ వేసుకొని వచ్చి స్పీడ్గా వెళ్ళిపోయింది. సరే నార్మలే కదా, మనకి ఎందుకు వాళ్ళతో అన్నట్టు అక్కడ మాట్లాడుతున్నాం.
మాట్లాడుకుంటుంటే మళ్ళీ రిటర్న్ లో చూస్తే వితిన్ 5 minutes 3 కార్లు వచ్చినాయి. మా దగ్గర ఉన్న బైకీస్ ఫోన్స్ ఫస్ట్ తీసుకొని మమ్మల్ని కార్లో ఎక్కించుకున్నారు. మేము ఎక్కమంటున్నా అని కూడా మమ్మల్ని తోసి కార్లో ఎక్కించుకొని లాంగ్ రికార్డ్స్ మేడ్పల్లి బ్రాంచ్ తీసుకెళ్లారు. నన్ను ఏమో మేనేజర్ రూమ్ లో వెనకాల లాంగ్ రికార్డ్స్ బ్రాంచ్ షెడ్ ఉంటుంది, సో అటు వాళ్ళన్నట్టు తీసుకెళ్లి నన్ను ఇక్కడ పెట్టి ఒక 5 minutes వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేశాను. నాకు అనిపిస్తుంది, ఎందుకంటే విండో ఉంటుంది, నాకు అనిపిస్తుంది, నేను ఏడుస్తున్నాను, అయ్యో అయ్యో అని భయం ఉంటుంది కదా. సో అమ్మాయి లైఫ్ నన్ను కొట్టడం స్టార్ట్ చేసి రాగానే గలీజ్ మాటలు మాట్లాడడం, ఇట్లా పడితే కన్నడం, ఎవరైనా స్టమక్ లో పెయిన్ ఉంటుంది కదా, అమ్మాయిలను కూడా అమ్మాయిలే వచ్చి వాళ్ళతో కొట్టడం, నువ్వు అదెందుకు చేసినావు, దాంట్లో చేసినావు, క్యాష్ ఎంత తీసుకెళ్తే 7 దాకా నడుస్తాము కొట్టారు. 7 దాకా కొట్టారు. కొట్టాక మళ్ళీ కాల్ చేపించి వీళ్ళని పిలిపించి మళ్ళీ స్టార్ట్ చేసి ఇక్కడ మాత్రం ఆడపిల్లలు కూడా ఎంత భయపడుతున్నారు. ఇక్కడ కూడా ఒక థ్రెట్ లాగా మమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నారు, మా వెంట పడుతూనే ఉన్నారు. మమ్మల్ని చంపడానికి వాళ్ళు పూనుకొని ఉన్నారు. గట్టిగా నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ అక్కడ మాత్రం మాకు చాలా అంటే చాలా ప్రాణభయంగా ఉంది. మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. అదే విధంగా మాకు ప్రాణరక్షణ కోసము మాకు ఇక్కడ జస్టిస్ రావాల్సిందే, మాకు న్యాయం జరగాల్సిందే మాకు అని చెప్పేసి వాళ్ళు పోరాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పోరాటంలో న్యాయం కూడా ఉంది. కొప్పుల హరిదీప్ రెడ్డి అనే అతను మాత్రము చాలా కూడా అబ్బాయిలను కావచ్చు అమ్మాయిలను కావచ్చు చాలా కూడా ఘోరంగా హింసించిన మన కళ్ళకు కట్టినట్టే కనిపిస్తున్న విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు ప్రజావాణి దగ్గర కూడా వాళ్ళు ఎంత ఘోరంగా కూడా పాపము వాళ్ళు దీనస్థితిలో ఇక్కడికి రావడం జరిగింది. ఎంత రాజకీయ నాయకులైనా కానీ ఇలాంటి ప్రాణాలతో చెలగాటడం కరెక్ట్ కాదని కూడా అందరూ తెలుసుకోవాల్సిన విషయమే. ఆడపిల్లల్ని కూడా ఇప్పటికీ కూడా వదలరు అనే పరిస్థితి మన కళ్ళ ముందరే కళ్ళ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇది ఈ రోజు ఇక్కడ ప్రజావాణి కార్యక్రమంలో నడుస్తుంది. కెమెరామెన్ శ్యామ్తో నిర్మల 16.